నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారోకుంటా వార్తలు పురాగా వర్షిద్దాక చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీడితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. 15 ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తానన్నాడు రేవంత్ రెడ్డి. చేయకుంటే రాజీనామా చేస్తామని సవాలేసిండు ఎర్రబెల్లి. ఈ ప్రభుత్వాన్ని దించనీకే ఉమ్మడిగా పోటీ చేస్తున్నామన్నాడు పవన్ కళ్యాణ్. విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరిండు కార్యకర్తలను. రాష్ట్రమంతటా దంచి కొట్టిన అకాల వర్షాలు, వరదలు ఎక్కువ వచ్చే వరకు ఆగమాగం అయ్యిర్రు అన్నదాతలు. స్కూళ్ళల్లో దినం పెరుగుతూనే ఉన్నాయి ఫుడ్ పాయిజన్ కేసులు. ఏ గుడ్డి గుర్రం పనులు తవ్వుతున్నారో మరి అధికారులు. ఎన్నికల ఖర్చు కోసం చందాలు తీసుకుంటున్న కేఏ పాల్. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఓ 20 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని రమ్మంటావా అని కాంగ్రెస్ పార్టీలా ఓ పెద్ద లీడర్ నన్ను అడిగితే నేనే వద్దన్నా అని అలా పార్టీ మీటింగ్లా మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టు వార్తలు వచ్చినాయి కదా. ఇక వార్తల మీద ఇలా మెదక్కు ప్రచారానికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ వేసిండో వినుండ్రి. కేసీఆర్ నౌకరు పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అదేమన్నా ఫుల్ పార్టీలా పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా? ఈడ వస్తావా రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. హై టెన్షన్ తీగను పట్టుకుంటే మాడి మసి అయిపోయినట్టే నన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్లను ముట్టుకుంటే మీ పని కథం అవుతుంది అన్నట్టు మోడీకి ఇటు కేసీఆర్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ అన్న. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుంటా ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటది. ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే బాధ్యత, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది, మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది, 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ చేయలేదని ఫైర్ అయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిసెంబర్ 9 చేయకపోతే అన్నాడు బిడ్డ, 9 పోయింది, ఇప్పుడు ఆగస్టు అంటాడు. ఆగస్టు చేయకపోతే నువ్వు రిజైన్ చేస్తావా? మాటి డిసెంబర్ 9 నాడే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇప్పుడేమో 15 ఆగస్టు వరకు చేస్తామని అంటున్నాడు. మరి అప్పుడైనా చేయకుంటే రాజీనామా చేస్తావా అని సవాలేసిండు. ఇటు బీజేపీ తరఫున మెదక్కించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు కూడా రేవంత్ రెడ్డి మీద గట్టిగానే గరానికి వచ్చిండు. రాహుల్ గాంధీ గారి తోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట ఏముందన్న హెడ్డింగ్ దీంట్లో, కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతాం, రాష్ట్రాన్ని సీఎం అప్పుల పాలు చేసిండు రాహుల్. ఇంకా కిందికోతే ఒక లైన్ చెప్పిండు, ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లలు కుంగుతున్నాయి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిర్రన్న మీరు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో? ఇవ్వలేదు కదన్న. పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంత కక్కిచ్చిరో చెప్పురు 5 నెలల్లో? 1 రూపాయి అయినా కక్కిచ్చిర్రా? 1,00,000 కోట్లు దోసుకుంటే రూపాయి. రోజు లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి పోతలేడు, లాకప్లో పోతలేడు. ఎందుకు పోతలేడు సార్? మరి ఇంకో మాట చెప్పిండు అన్న, మంచి మాట చెప్పిండు. కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు. మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ ఎందుకు కలిసిండన్న? మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న. తోడు దొంగలు ఎట్లా రానిస్తున్నావు అన్న? నువ్వే తిడితివి తోడు దొంగలని. ఆయన నీ మీద ఎగిరెగిరి తోడలు కొట్టిన మళ్ళీ ఎట్లా రానిత్తివే ఇంటికి? ఎన్నికలకు ముందు మాటలు బాగానే చెప్పారు కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం చేసింది ఏం లేదని ఫైర్ అయ్యిండు. మొత్తానికైతే ఇలా నీలం మధు ముదిరాజు నామినేషన్ కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల మీద అన్ని పార్టీల లీడర్లు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు.
రాజకీయం అంటేనే అట్లుంటది మరి. ఈ పారి ఎట్లనన్న చేసి అధికారంలో ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ బగ్గనే తిప్పలు పడుతున్నాడు. పోయిన పారి 2 జాగాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2 ఓడిపోయిండు కాబట్టి ఈ పారి ఒక్క పిఠాపురంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇక ఆ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలవాలని బగ్గనే ఉపాయాలు చేస్తున్నాడు. దానికోసానికి ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండో ఇన్నుండ్రి. ఇది సమిష్టి నాయకత్వం. వర్మ గారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు. వర్మ గారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ఇన్నరా వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి నేను మాత్రమే పోటీ చేస్తలేను, టీడీపీ లీడరు వర్మ కూడా పోటీ చేస్తున్నట్టే లెక్క. 2 పార్టీల సమిష్టి నాయకత్వంతోనే విజయం దక్కుతుందని కార్యకర్తలకు చెప్పిండు. ఏ పార్టీ కార్యకర్త కూడా నారాజు కాకుండా అందరిని కలుపుకొని పోవాలని ఇట్లా కార్యకర్తలతో సమావేశాలు పెట్టి మరీ చెప్తున్నాడు. ఇప్పటికే ఈ పారి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి చాలా మంది కమిటీలు కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. అంటే ఓట్లు సంపాదించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకుంటలేరు అన్నట్టు. అట్లా ఇలా పిఠాపురం నియోజకవర్గంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవనీకి అటు టీడీపీ, బీజేపీ, ఇటు జనసేన కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిండు. అట్లనే 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు 3 పార్టీల కార్యకర్తలు సహకరించాలని పిలుపునిచ్చిండు. చూడాలి మరి ఎన్నికల నాటికి ప్రజల మూడు ఎట్లుంటుందో, ఏ పార్టీని గెలిపిస్తారో. చాలా రోజుల సంది మస్తు ఉడకపోతుతోని ఉక్కిరి బిక్కిరి అవుతున్న పట్నం జనాలు ఇవాళ పడ్డ వర్షంతో జర్ర నిమ్మలమైండ్రు. 2-3 రోజుల సంది కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు పడ్డాయి కానీ ఇవాళ పొద్దుటిల్లి మాత్రం వాతావరణం మొత్తం చల్లబడ్డది. పట్నం వాసులు వర్షంతో తడిసి ముద్ది ఖుషి అయితే పాపం రైతులు మాత్రం మస్తు అవస్థ పడుతున్నారు. ఇగో ఈ రైతుల గోస చూడుర్రి. చూస్తున్న రానుల్లా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి ఇట్టనే ఉన్నది. ఉన్నట్టుండి ఒకటే పారి వర్షం చంపే వరకల్లా ఆరవోసిన పండ్లు మొత్తం తడిసిపోయినాయి. ఇక కొన్ని జాగలల్లా వరద బగ్గనే అయ్యే వరకు చాలా వరకు పండ్లు కూడా కొట్టుకపోయినాయి. ఇప్పటికే నీళ్లు లేక సగం వడమంటలు ఎండిపోయి రైతులు దుఃఖంలో ఉంటే ఇప్పుడు వర్షాలు చేయంగా ఇంకింత నష్టపోయే కాలం వచ్చింది. ఈ పరిస్థితి మీద ఈ అమ్మ ఏమంటున్నదో ఇనుండ్రి. అంత ఎండిపోయింది. ఎండిపోగా తెచ్చిపోతే అన్ని కొట్టుకుపోయి మొర్రబడ్డాయి. జాలి పోయకుండా కొనాలి, జర ఆరబెట్టి ఇయ్యిండ్రి అనాలి. 12 మాసారు, 15 మాసారు, 14 మాసారు అంటే మా నుంచి కాదు. మరి చేయమన్నా కానీ మీ వాళ్ళే మేము తిరుగుతాం. ఓ ట్రాక్టర్ దాకా పోయినాయి. 10 ట్రాక్టర్, 20 ట్రాక్టర్ లేదు, 8 ట్రాక్టర్ వెళ్ళి ఎండిపోయింది. అట్లా ఎండిపోయింది. 6 ఎకరాలు అయితే 3 ఎకరాలు. రైతులు ఏమన్నా పాపం అనేటోళ్ళు ఉన్నారా? అక్కర ఉన్నాడు వస్తారు, అక్కర లేనాడు. మరి ఎట్లా బతుర్రు, ఏం చేస్తుర్రు, రైతు ఏమవుతుంది, ఏం పోతుంది. మరి రైతు కట్టని చేస్తే పిట్టే బతుంది, కాకి బతుంది, మేము బతాం, అల్లు బతారు అన్న ఆలోచనలు ఉన్నాయా? దేనే లేవు. ఇన్నరా పాపం 6 ఎకరాల పంట ఎత్తే 3 ఎకరాలు ఎండిపోయిందట. 3 ఎకరాలే పండుతే ఇప్పుడు వర్షం చేయంగా ఒక ట్రాక్టర్ పండ్ల దానిక వర్షాల గుట్టుకపోయినాయట. ఇక వడ్లనన్నా కోతలు పెట్టకుండా కొనాలే, రేకుంటే రైతులు అవస్థలు పడతారని అంటున్నది. ఎన్నికలప్పుడు ఓట్ల కోసానికి వచ్చే లీడర్లు ఇప్పుడు రైతులు అవస్థ పడుతుంటే మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరని చెప్పి గరానికి వచ్చిండ్రు. ఈ రైతుల గోసలు ఇట్లుంటే ఇన్ని దినాలు బాణుడి బగబగలతోని రాష్ట్రమంతా నిప్పుల కొలిమి లెక్క మారితే ఇయాల దంచిన వర్షానికి వాతావరణం మొత్తం కూల్
కూల్ అయ్యింది. వర్షం పడని ఏరియాలో కూడా వెదర్ చల్లగానే ఉన్నది. కాకుంటే ఈ వర్షం ఎఫెక్ట్ తోని రాబోయే రోజులలో 2 నుంచి 3 డిగ్రీల గనక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పిండ్రు. అట్లనే ఈ నెల 22, 23 తేదీలల్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పిండ్రు. ఇగటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎండల తీవ్రత ఎక్కున్నది కాబట్టి పగటిలు 12 గంటల నుంచి 3 గంటల మధ్యన బయటికి పోవద్దని చెప్పని అంటున్నారు. కాబట్టి పబ్లిక్ జర బయటికి వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవసరం ఉంటేనే బయటికి రండి, సరేనా? ఉన్నట్లా భువనగిరి గురుకుల పాఠశాల చదివే ప్రశాంత్ అనే సిన్నోడు కలుషిత ఆహారం తిని జీవిడిచిన ముచ్చట అందరికీ తెలిసిందే కదా. ఇక ముచ్చట మరవక ముందే మళ్ళా స్కూళ్ళల్లో కలుషిత ఆహారాలు తిని విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు. మరి సంఘటనలు ఏడ జరిగినాయి, ఏం కథ పురగార్చుకుందాం పాండ్రి. ఇగో బెడ్ మీద పండుకొని చికిత్స తీసుకుంటున్నోళ్ళు నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రంలోన్న కస్తూరిబా విద్యాలయంలో చదువుతున్నారు. దీంట్లో చదివే విద్యార్థులు కలుషిత ఆహారం తినుట్లా 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇక ఈ ముచ్చట మీద ఈసారి ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. నర్సాపూర్ కేజీలో ఈరోజు డిన్నర్ తర్వాత ఒక 6 మంది విద్యార్థులు అబ్డామినల్ పెయిన్ తోని కాంప్లైంట్ తోని నర్సాపూర్ సిహెచ్సిలో చూపించాము. అందులో 3 ప్రాథమిక చికిత్స తర్వాత వారిని మళ్ళీ హాస్పిటల్ పంపాము. ఒక 3కి స్టమక్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నిర్మల్ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చాము. వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఓన్లీ స్టమక్ పెయిన్ కాంప్లైంట్ తో ముందు జాగ్రత్తగా చర్యగా ఇక్కడ తీసుకొచ్చాము. డాక్టర్లు ట్రీట్ చేస్తున్నారు. ఒక 1 అవర్లో వారికి రిలీఫ్ వస్తుందని చెప్తున్నారు. 1-2 అవర్స్లో వాళ్ళని కూడా రిలీవ్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ఏం రిలీఫ్ వచ్చడో ఏందో ఈ నడుమ ఎక్కడ చూసినా పిల్లలు గిట్లనే అవస్థ పడుతున్నారు. ఇగటు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శాస్త్రి నగర్లున్న గురుకుల పాఠశాల చదివే విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ తోని అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను సుల్తానాబాద్ సర్కార్ దవాఖానకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు అక్కడి టీచర్లు. ఇక ఈ ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు సర్కారు మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ వార్తను మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ సంఘటన బయటకొచ్చుడు దారుణం అన్నాడు. బీఆర్ఎస్ పాలనలా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి, మల్లోపారి ఇసంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని సర్కార్ను డిమాండ్ చేసిండు. అయినా సర్కారు పిల్లలకు కనీసం నాణ్యమైన బువ్వ కూడా పెట్టలేకపోతున్నదంటే ఏమన్నట్టు చెప్పుర్రి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, విద్యార్థుల గురించి పట్టించుకునే తీరిక మీకు లేదు కాబట్టి విద్యాశాఖకు వెంటనే ఒక మంత్రిని పెట్టుర్రి, లేకుంటే ఆ శాఖను అధికారులు ఎవ్వరు చక్కగా పట్టించుకోరు. అట్లయితే పిల్లల భవిష్యత్తు ఆగమైతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ టైం మొత్తం రాజకీయాల కోసమే కేటాయించకుండా కొంత టైం విద్యాశాఖ మీదనే పెట్టుర్రి. ఏమంటున్నాం, సరేనా? ఇవాళ రేపు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఉప్పు పప్పు అన్న దొరుకుడు కొంత కట్టమవుతున్నది కావచ్చు, కానీ మత్తు పదార్థాలు మాత్రం ఉత్తగానే ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతున్నాయి. ఇక గంజాయి అయితే సిగరెట్లు పాన్ పరాకులు అమ్మినట్టే ఏర్పడకుండా ఎక్కడ పడితే అక్కడనే అమ్ముతున్నారు. ఇన్ని దినాలు గంజాయిని రవాణా చేస్తుండగా దొరికిన వార్తలు చూసినాం కదా. ఇక ఇప్పుడు గంజాయి ఏడ దొరికిందో ఈ వార్త చూస్తే మీకే పరిశాన్ అనిపిస్తుంది. అగ్గో గంజాయి ముచ్చటని చెప్పి తొవ్వెంటి పోయేటోని ఆపి షేకింగ్ చేసేది చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వాని బ్యాగులో ఏమున్నదో మంచిగా మీరే చూడండి. మొత్తం చూసిండ్రా?
గంజాయిని బాజాప్తుగా బ్యాగ్లో పెట్టుకుని తొవ్వంటి తిరుక్కుంటా ఎట్లా అమ్ముతున్నాడో రాను రాను పరిస్థితి ఎట్లయిపోతున్నదో చూస్తున్నారు. అనులా హైదరాబాద్ లో ఉన్న ఎర్రగడ్డల గంజాయి పట్టుకొని తిరుగుతున్న లోకేష్ అనే విన్ని అక్కడ పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే కొంత అమ్మినట్టున్నాడు. ఇక దాంట్లో 2 కిలోల 300 గ్రాముల గంజాయిని సీజ్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఇక మరి ఈ మోదవారి గంజాయిని ఎక్కడి నుంచి తెచ్చిండో చెప్తున్నాడు. ఇనుండ్రి ఎంత 2 కిలోలు ఉందా? ఇన్నరా ఈ లత్కోర్ గానికి ఇంకో లత్కోర్ గాడు గంజాయి అమ్ముకొని బతుకురా బిడ్డ అని ఇచ్చిండట. ఎందుకురా ఈ దిక్కుమాల గంజాయి అమ్మి మందిని ఆగం చేస్తారు? మీ బతుకులు జడా, మీ నోట్ల మన్నువడా. ఇప్పటికే అడ్డగోలుగా గంజాయి సరఫరా చేయబట్టి చాలా మంది మత్తులా జోగుతున్నారు. ఎందరో మంది జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇక నువ్విట్లా ఇల్లు తిరుక్కుంటూ అమ్ముతే ఇంకేమైనా ఉన్నదా చెప్పు? ఇప్పటికే పెద్ద పెద్దోళ్ళకే కాక చిన్న పిల్లగాళ్ళకు సుద్ధం చాక్లెట్ల రూపంలో గంజాయిని అలవాటు చేస్తున్నారన్న ముచ్చట్లు మన సీటి మార్లా ఇదివరకు చాలా మాటలనే చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఏకంగా రోడ్ల మీదనే తిరుక్కుంటా అమ్ముతున్నారని అంటే ఇక పోలీసులు కొంచెం సందిస్తే రోడ్ల మీద పండ్లు కూరగాయలు అమ్మినట్టే ఈ గంజాయిని కూడా అమ్ముతారు కావచ్చు బట్టె బాజిగాళ్ళు. అయ్యా పోలీసు సార్లు, మత్తు పదార్థాలు అమ్మేటోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోండి సారు. లేకుంటే ఈ వ్యవస్థ రేపుట్లా ఇంకా విచ్చలవిడిగా తయారైతుంది. కాబట్టి గట్టి బందోబస్తు జాగ్రత్తలు తీసుకోండి, సరేనా? ఎన్నికలు వచ్చిందంటే చాలు ప్రచార హోరు మామూలుగా ఉండదు. ఎట్లనన్నా చేసి గెలవనికి అన్ని తీర్ల ఉపాయాలు చేస్తుంటారు. ఇక దానికోసం అలా పార్టీ పెద్దలతోనట్టుగా సినీ సెలబ్రిటీలను కూడా ప్రచారానికి పిలుస్తుంటారు. కొందరు స్టార్లకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు కాబట్టి అభిమానుల ఓట్లు రాబట్టుకునేందుకు గిడ ప్రచారానికి ఎవరిని తీసుకొచ్చిరో చూడుర్రి. ఇగో ఈడ అభిమానులకు అభివాదం చేస్తున్నది ఎవరో ఏర్పాటు చేసిర్రా. చూస్తుంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లెక్క కానొస్తున్నాడు కదా. కాకుంటే ఈయన షారుఖ్ ఖాన్ కు డూపు. అవునుల్లా నిజమే. షారుఖ్ ఖాన్ కు మహారాష్ట్ర కొన్ని ఏరియాల్లో అభిమానులు బగ్గా ఉన్నారట. ఇక వాళ్ళ ఓట్లు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పడాలని చెప్పి ఈ డూప్ షారుఖ్ ఖాన్ తోని ఇట్లా ప్రచారం చేపిస్తున్నారు. మరి ముచ్చట నిజంగా షారుఖ్ ఖాన్ కు తెలిస్తే ఏమంటాడో ఏం కథనో తెలియదు. మరిగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వేసిన ఈ ఉపాయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ మొత్తానికైతే ఏదన్నా చేసి ఎన్నికల గెలవనికి అభ్యర్థులు మాత్రం నానా పాటలు పాడుతున్నారు. ఎన్నికలయ్యాల్లా అన్ని పార్టీల నాయకులు వేస్తున్న కుప్పిగంతులు చూస్తున్న కొంతమంది మాత్రం కరెక్ట్ ప్రజాసేవ చేసి ప్రజల కష్టాలు తీరుస్తే ఓట్లు వేయమని ఓటర్లను ఇంత బతిమాలుకునుడు తీరు స్టంట్లు చేయాల్సిన పని ఉండదని అంటున్నారు. అవు మరి వాళ్ళు చెప్పింది కూడా నిజమే. గాని ఇప్పుడు చాలా మంది లీడర్లు ఎంత ఖర్చు పెట్టైనా గెలవాలే, గెలిచినాక సంపాదించుకోవాలి అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఏం చేస్తాం, రాజకీయాలు అట్లా పాడేనే మరి. ఒక ఆమె వాళ్ళ అంకుల్ పేరు మీద లోన్ తీసుకుందామని చూసింది. దానికోసం బ్యాంకుకు కూడా పోయింది. కాకపోతే బ్యాంకు వాళ్ళు మీ మామ అత్తనే లోన్ ఇస్తాం లేకపోతే ఇయ్యమనుడితోని వాళ్ళ మామని తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చినాక లోన్ ఇవ్వాలి కదా. కానీ అట్లా కాకుండా ఆమెనే పోలీసులకు పట్టించిర్రు. మరే గింత పాపం ఉంటుందా? మీరే చెప్పుర్రి ఈ వార్త చూసి. ఇంగో గీమెనే లోన్ కోసం వచ్చినామే. ఇంగో ఈ వీల్ చైర్లో ఉన్నాయననే వీళ్ళ మామ. మరి ఇంకేంది లోన్ ఇచ్చేటందుకు ఎందుకు అరెస్ట్ చేపించిండ్రు బ్యాంకోళ్ళు? కొంపదీసి మామ అనేటైనా నిజం కాదా అంటే అట్లేం లేదు. మళ్ళా బరాబర్ వీళ్ళ మామే. కాకపోతే ఆయన ప్రాణంతో లేడు, జీవిడిచిండు. అవును, చచ్చిపోయిన శవాన్నే లోన్ కోసం బ్యాంకుకు తీసుకొచ్చింది. కానీ ఆ ముచ్చట బ్యాంకు వాళ్ళకి చెప్పలేదు. బతికే ఉన్నాడు, సంతకం కూడా పెడతాడు అనుకుంటా ఈమె పెన్ను బట్టి సంతకం పెట్టిద్దామని చూసింది. కానీ అసలే పానం పోయిన మంచాయే. ఎట్లా పెడతాడు, ఎట్లా ఆగుతాడు? మెడలు ఎట్టేస్తే అట్టే పోతున్నాయి. అప్పటికే బ్యాంకులకు డౌట్ వచ్చిందట. ఇక అప్పుడు నేనే సంతకం పెడతా అని అనేసరికి
ఎవ్వరు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అప్పుడు అసలు కథ బయటపడ్డది. అయితే అప్పటికి కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారట. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు బతికే ఉండే, వచ్చినాక పానాలు పోవచ్చునని. కాకపోతే పోస్ట్ మార్టం చేస్తే ముందే చనిపోయినట్టు తెలిసింది. కానీ భలే కథలు పడ్డది కదా. శవాన్ని తీసుకొచ్చి లోన్ తీసి పైసలు దొబ్బుదామని చూసింది. తీరా ఇట్లా దొరికిపోయింది. ఇది మన కాడ కాదు, బ్రెజిల్ దేశంలా. కానీ నిజంగా ఓ సినిమా స్టోర్ లెక్కనే ఉన్నది కదా ఈ ముచ్చట. Assina pra não me dar mais dor de cabeça aqui no cartão. Não sei eu não vou mais. Eu acho que ele não tá legal. Sim. Ele não tá bem, não. Tá sentindo alguma coisa, mas ele não diz nada. Eu acho que ele não tá bem, não. A senhora tá sozinha? Sim. Ele não tá bem, não. Ó, a corzinha não tá ficando... Mas ele é assim. É. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.